భూమిలో నుంచి నీళ్లు పైకి రావాలంటే బావులు తవ్వాలి లేదా బోర్లు వేయాలి. భూమిపై నీళ్లు పారించాలంటే మోటార్లతో తోడాలి. కానీ ఆ గ్రామంలో బోరు వేస్తే చాలు, మోటార్లతో తోడాల్సిన అవసరం లేకుండా వేడి నీరు పొగలు కక్కుతూ ఉబికొస్తోంది. అవును, నిజం. ఎవరు తోడకుండానే దాదాపు 40 ఏళ్లుగా 365 రోజులు వేడి నీళ్లు ఉబికి భూమిపైకి పారుతున్న గ్రామం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని పగిడేరు. భూమిపై వేడి నీరు ఉద్భవించే గ్రామంగా దేశంలోనే అరుదైన గుర్తింపు పొందిన పగిడేరులో ఉబికి వస్తున్న వేడి నీటి ఊటలపై రాజ్ న్యూస్ ప్రత్యేక కథనం. మారుమూల పదుల సంఖ్యలో గిరిజన ఆదివాసీ కుటుంబాలు నివసించే కుగ్రామం పగిడేరు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. బోరుబావి నుంచి పొగలు కక్కుతూ నీరు ఉబికి వస్తుందేంటని ఆశ్చర్యంగా ఉంది కదూ. అవును, ఇది నిజంగా వేడి నీటి ఊటబావే. ఇదే కాదు, గ్రామంలో ఎక్కడ బోరు వేసినా వేడి నీరే బయటకొస్తుంది. గ్రామంలో ఎక్కడ బోరుబావి తవ్వినా మోటార్లు పెట్టి తోడాల్సిన అవసరం లేకుండా పొగలు కక్కుతూ వేడి నీరు ఉబికి వస్తుంది. గ్రామంలో నీటి వనరులను శాస్త్రవేత్తలు పరిశీలించారు. సమీపంలో ఉన్న గోదావరి నీరు భూమి అంతర్భాగంలో ప్రవహిస్తుండడం వంటి కారణాలతో వేడి నీరు వచ్చే అవకాశం ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. బయటకొచ్చే వేడి నీటి ఉష్ణం 81 డిగ్రీలు ఉంటే భూమి లోపల వేడి నీరు ఉష్ణోగ్రత 180 నుంచి 220 డిగ్రీల మధ్యన ఉన్నట్టు తేలింది. ఇది సింగరేణి ప్రభావిత ప్రాంతం కావడంతో దాదాపు 40 ఏళ్ల కిందట జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు 8 బోర్లు వేశారు. కిలోమీటరు లోతు వరకు బోరు వేశారు. అప్పట్లో ఈ ఏరియాలో జియోథర్మల్ ఎనర్జీ ఉందని కొన్ని సంకేతాలు రావడంతో ఆ బావులు తవ్వారు. తవ్విన నాటి నుంచి ఆ బోరు బావి నుంచి ప్రెషర్తో వేడి నీరు ఉబికి వస్తూనే ఉంది. 60 డిగ్రీల సెల్సియస్ వేడితో ఉబికి వస్తున్న ఈ వేడి నీటిలో గంధకం శాతం ఎక్కువగా ఉంటుందని పరిశోధనల్లో బయటపడింది. సహజంగా భూమి లోపలి పొరల్లో ఎక్కువ వేడి ఉంటుంది. పగిడేరులో వేడి నీరు బయటకు రావడానికి భూమి అంతర్భాగంలో ఎక్కువ పగుళ్లు ఉండడం, 1-2 కిలోమీటర్ల లోతులో వేడి నీరు వచ్చే కేంద్రం ఉండడం కారణంగా భావిస్తున్నామని సైంటిస్టులు చెబుతున్నారు. అయితే దీనికి ఖచ్చితమైన కారణం ఏంటనే దానిపై ఇంకా పరిశోధనలు, అధ్యయనాలు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. పగిడేరు గ్రామంలో వేడి నీరు రావడానికి అనేక సహజ సిద్ధమైన అనుకూలతలు ఉన్నాయి. 100 ఏళ్ల క్రితం నుంచి పరిసర ప్రాంతాల్లో 700 చదరపు కిలోమీటర్ల వరకు భూమి అంతర్భాగంలో పగుళ్లు ఉండడం, 2.5 కిలోమీటర్ల లోతులో వేడి నీరు వచ్చే కేంద్రం ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇప్పుడు ఈ ప్రాంతం పర్యాటక ప్రదేశంగానూ మారిపోయింది. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న సందర్శకులు వేడి నీటిని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఈ వేడి నీళ్లను కుంటలకు, చెరువులకు మళ్లించి నిల్వ చేస్తున్నారు. ఒక రోజు తర్వాత చల్లారిన నీటిని పొలాలకు మళ్లించుకుని సాగు చేసుకుంటున్నామని పగిడేరు మాజీ సర్పంచ్ తాటిభిక్షం తెలిపారు. ఈ వేడి నీళ్ల వల్ల మా ప్రాంతంలో రైతాంగానికి కూడా చాలా ఉపయోగకరం. 2 పంటలు పండుతున్నాయి. సుమారుగా ఒక పంట, రెండో పంట కూడా 200-300 ఎకరాలకు పండుతున్నాయి. వరకాల పంట కాకుండా కూడా అలాగే ఉపయోగపడుతుంది. దాంతో పాటుగా సింగరేణి వాళ్ళు మనకేం చేసి ఈ యొక్క సింగరేణి ఇచ్చినటువంటి బోర్ల వల్ల, వేడి నీళ్ళ వల్ల వీటిని ఉపయోగించుకోవడం కోసం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కొంత ఆలోచన చేసి ఈ ప్రాంతం ఉన్నటువంటి సింగరేణి సహకారంతో జియోథర్మల్ ప్లాంట్ వేడి నీళ్ళ ద్వారా కరెంటు ఉత్పత్తి తీయాలన్న ఆలోచనతో ఈ ప్రయోగాన్ని పగిడేరు పంచాయతీ 2021లో స్టార్ట్ చేశారు. అది కూడా 60 బల్బులు అంటే 20 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. అది సక్సెస్ అయింది. గ్రామంలో బోరుబావుల నుంచి వచ్చే వేడి నీటితో విద్యుత్ ఉత్పత్తి చేయాలని భావించి సింగరేణి ఆధ్వర్యంలో జియోథర్మల్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. 5 కిలోవాట్ల విద్యుత్ను ప్రయోగాత్మకంగా ఉత్పత్తి చేసి సక్సెస్ సాధించారు. బొగ్గు ఉత్పత్తి కోసం సింగరేణి ప్రయోగాల కోసం జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గ్రామంలో 10 సంఖ్యలో బోర్లు వేశారు. భవిష్యత్తులో వాణిజ్యపరంగా జియోథర్మల్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ను నెలకొల్పేందుకు అనుకూలమైన వాతావరణం పగిడేరులో ఉంది. దేశంలో 381 జియోథర్మల్ ప్లాంట్ ప్రదేశాలు గుర్తిస్తే అందులో పగిడేరు ప్రత్యేకమైనదిగా గుర్తింపు పొందింది. 20 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా నిర్మాణ బాధ్యతలను ఢిల్లీకి చెందిన శ్రీరామ్ ఇన్స్టిట్యూట్ ఇండస్ట్రియల్ ఫర్ రీసెర్చ్ సంస్థ చేపట్టింది. 3 కుంటల స్థలంలో 30 లక్షల ఖర్చుతో షెడ్లు, రహదారులు, ఫెన్సింగ్, కంట్రోల్ వాల్స్ ఏర్పాటు చేసింది సంస్థ. విద్యుత్ ఉత్పత్తి పరీక్షలు విజయవంతం అయ్యాయని జియోథర్మల్ విద్యుత్ ప్లాంట్ పర్యవేక్షకుడు ప్రసాద్ వెల్లడించారు. దీన్ని జియోథర్మల్ పవర్ ప్లాంట్ అంటారండి. ఇది మన భారతదేశంలోనే మొట్టమొదటి పవర్ ప్లాంట్. హాట్ వాటర్ వస్తున్నాయండి. 68 డిగ్రీ సెల్సియస్ తోటి హాట్ వాటర్ వస్తున్నాయి విత్ ది ఎల్పిఎం ఆఫ్ 480 లీటర్స్ పర్ మినిట్. సో ఇప్పుడు మనం ఈ హీట్ వాటర్ని తీసుకొని ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తున్నామండి. ఇండియాలోనే ఫస్ట్ ప్లాంట్ అనుకోవచ్చు. వాటర్ని హీట్ చేసి వాటర్ నుంచి స్టీమ్ని తీసుకొని ఆ స్టీమ్ తోటి టర్బైన్ నడిపించి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తామండి. వేపర్ని కూల్ చేసి మళ్ళీ ఇదే స్టోరేజ్ ట్యాంక్లో తీసుకొస్తామండి. మళ్ళీ దాన్ని పంప్ చేస్తాము. సో ఇట్స్ ఎ కంప్లీట్లీ క్లోజ్డ్ లూప్ ఆర్గానిక్ ర్యాంకైన్ సైకిల్ అంటారు. సో బైనరీ ఆర్గానిక్ ర్యాంకైన్ సైకిల్, దీన్ని క్లోజ్డ్ లూప్ బైనరీ ఆర్గానిక్ ర్యాంకైన్ సైకిల్ అనొచ్చు.
జియోథర్మల్ విద్యుత్ ఉత్పత్తికి 100 నుంచి 110 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత గల వేడి నీరు అవసరం. అయితే పగిడేరులో ఉబికి వస్తున్న 70-80 డిగ్రీల సెల్సియస్ వేడి నీటితోనే 5 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధ్యం కావడంతో ఇప్పుడు 20 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ విద్యుత్ ఉత్పత్తి విజయవంతమైతే ఇండియాలో ఇదే మొదటి ప్రాజెక్ట్ అవుతుందని అధికారులు చెబుతున్నారు.